దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ నా వందనాలు. నా సాక్ష్యము, దేవుడు నాకు గొప్ప అభిషేకం, ఎప్పుడు లేని అభిషేకం. ఒక అభిషేకం ఎలా ఉంటుందంటే, ఎప్పుడు నేను అంత అభిషేకాన్ని నోపించలేదు. ఆ అభిషేకం దేవుడు నాకు అనుగ్రహించాడు. ఈ సియోను సంఘంలోనికి ఎప్పుడైతే మేము వచ్చినామో అప్పుడు ఒక కొత్త నూతన అనుభవం నాకు వచ్చింది. నూతన అభిషేకం, నూతన ఉజ్జీవం నాకు వచ్చింది, ఇచ్చినాడు దేవుడు. తర్వాత సోమవారము గుడిచేరు గ్రామానికి పోయినాము. అక్కడ పరిచర్య, స్వార్థ పరిచర్య దేవుడు బాగా జరిగించినాడు. అక్కడ కూడా దేవుడు వాడుకున్నాడు, ప్రవచనం ద్వారా నన్ను వాడుకున్నాడు. తర్వాత పరిచర్య అయిపోయిన తర్వాత మరుసటి రోజు కుటుంబాలకి అందరూ పిలుచుకున్నారు. 10 కుటుంబాలు దర్శించినాము. అన్న సేవకులు నేను కలిసి ముగ్గురము కుటుంబాలు దర్శించినప్పుడు ఆ కుటుంబాల్లో ఒక్కొక్క కుటుంబంలో ఏమైతే ఉన్నాయో సమస్యలు, వారి సమస్యలు అవన్నీ దేవుడు బయలుపరుస్తూ మాట్లాడుతూ వచ్చినాడు. వాటిని బట్టి వాళ్ళు సంధించబడి ఏడ్చినారు. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కరు భయంకరంగా ఏడ్చుతూ కరెక్టే ప్రభు అని దేవుడి దగ్గర ఒప్పుకున్నారు, క్షమాపణలు అడిగినారు, మారు మనసు పొందినారు. దేవుడు వారిని క్షమించినాడు. వారు బాగా దర్శించబడినారు. దేవుడు వారిని ప్రతి కుటుంబంలో దర్శించినారు. దర్శించి వారికి ఆర్థిక సమస్యలు కూడా ఏం చేయాలనేది కూడా దేవుడు చెప్పినాడు. దేవుని అమ్మానికి మహిమ. దేవుడు నాకు పోయిన నెలలో ఉపవాసం 40 రోజులు ఉపవాసం దినప్పుడు సేవకురాలుగా నిన్ను అభిషేకిస్తానని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు, అప్పుడు అభిషేకం నాకు బలంగా ఉండింది. కానీ ఇట్లా ప్రవచన వరము, ఇలా అభిషేకంలో నా భాషలు, ఈ వివేచన వరము ఇవన్నీ లేవు నాకు. తర్వాత సేవకురాలుగా అభిషేకించిన తర్వాత అభిషేకం, ఒక నూతన అనుభవం, నూతన అభిషేకం అనేది దిగింది నా పైకి. తర్వాత సేవకురాలకు అభిషేకించిన తర్వాత దేవుడు ఏమాట్లాడినాడు, వివేచన వరం నీకు ఇవ్వబోతున్నానని ప్రవచన ద్వారా మాట్లాడినాడు. అదే ప్రకారం వివేచన వరం నాకు దయచేసినాడు దేవుడు. సేవకురాలు అయిపోయిన తర్వాత నాకు తెలియదు అసలు వివేచన వరం నాకు ఉందని. నాకు తెలియకుండానే సోమవారం గుడిచేరు గ్రామంలో 10 కుటుంబాలు దేవుడు నన్ను వాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగా దేవుడు నాకు వరాలు ఇచ్చి దేవుడు నడిపించుకుంటున్నాడు. కొత్తగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఎట్లా మాట్లాడతాడంటే, ఒకసారి దేవుడు పలుకుతూ ఉంటాడు, చెప్తా ఉంటే నేను పలుకుతూ ఉంటా, ఒక అనుభవం. ఇంకొకసారి బోర్డు మీద అక్షరాలు రాస్తే అవి చదువుతూ ఉండాలి. బోర్డు మీద ఎలా రాస్తారో అట్లా రాస్తూ ఉంటాడు. అది అట్లా ఒకసారి దేవుడు చూపిస్తాడు. ఒకసారి దర్శనాన్ని చూపిస్తే దాన్ని పలికిస్తూ ఉంటాడు. మరి ఒకసారి వచ్చి చెవులో చెప్తా ఉంటాడు దేవుడు. ఇలాగ ఒక కొత్తగా దేవుడు నాతో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతూ దేవుడు ప్రవచనాన్ని విడుదల చేస్తూ ఉంటాడు. అది నెరవేరుస్తూ ఉంది. అంటే వెంటనే దేవుడు ప్రవచనం ఏదైతే చెప్తాడో అది వెంటనే జరుగుతూ వస్తున్నాయి. దేవునికి మహిమ. అది ఒక కొత్త అనుభవం నాలో. నాకే తెలియదు. నేను ఇంత ఆశ్చర్యంగా నేనేనా అనిపిస్తుంది నన్ను నేను చూసుకుంటే. కానీ దేవుడు నాలో ఉండి దేవుడు జరిగిస్తున్నాడు. ఆయనకి మహిమ కలుగును గాక. ఇంకా దేవుడు పరిచర్యలో బహుగా వాడుకోవాలని, ఆయన పరిచర్య అంతవరకు నమ్మకంగా నేను, నా కుటుంబము, నా పిల్లలు అందరూ వాడబడాలని, దేవుడి నామానికి మహిమకరంగా ఉండాలని ఆశిస్తున్నాను. ముందు ఇలాంటి అభిషేకం నాకు ఎప్పుడు లేదు. ఏ సంఘంలో వెళ్ళినా నాకు లేదు. ఈ సియోన్ సంఘంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త అభిషేకం, నూతన అభిషేకం నేను పొందుకున్నాను. ఈ అభిషేకం వలన అనేక కార్యాలు మా కుటుంబంలో జరిగినాయి. అనేక అద్భుతాలు, విడుదల జరిగింది, అద్భుతాలు జరిగినాయి. అనేకులకు విడుదల ఇస్తున్నాడు దేవుడు. బలంగా, ఉత్సవంగా వాడుకుంటున్నాడు. అనేక ప్రాంతాలకు కూడా దేవుడు తీసుకెళ్తున్నాడు. దేవుడే మాట్లాడి అది ఖచ్చితంగా జరిగిస్తూ ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఏ ఊరి పేరైతే ఎత్తి మాట్లాడుతున్నామో ఆ పేరు దేవుడు ముందుగానే నాకు చూపిస్తాడు. ఆ కుటుంబాలను చూపించి ఆ కుటుంబాలను ఖచ్చితంగా దర్శిస్తున్నాడు. దేవునికి సమస్యలన్నీ కొట్టివేస్తూ దేవుడు ముందుకు నడిపిస్తున్నాడు. పడిపోయిన కుటుంబాలకు తిరిగి దేవుడు కట్టడానికి ముందుగానే మాట్లాడి వారి కుటుంబాలను దర్శించి దేవుడే నడిపిస్తున్నాడు. దేవుని మనకి మహిమ. దేవుని సాక్ష్యం తెచ్చుగాక.